చిన్నపిల్లల కథల పుస్తకాల్లో కుందేలును చాలా తెలివైన జంతువుగా, నక్క చాలా జిత్తులమారిగా, ఎలుగుబంటి చాలా బలానికి మూర్ఖత్వానికి మారుపేరుగా చిత్రీకరించి కథలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు ఇరుకున పడిన ఎలుగుబంటి. ఒకసారి నక్కకి తన దొడ్లో కూరలు పండించాలని బాగా కోరిక కలిగింది. అందుచేత అది ఇంటి వెనకాల పెరడు మొత్తం తవ్వి కూరగాయ మొక్కలు వేసింది. అవి క్రమంగా పెరిగి పెద్దవై కాయలు కాసే సమయానికి రోజు అవి చెట్ల మీద నుంచి కాయలు మాయమైపోతూ వచ్చాయి. ఎవరో తన కూరలు దొంగిలిస్తున్నారు అని తెలుసుకుని నక్క దొంగను పట్టుకోవడానికి పోల్చుకోవడానికి చాలా ప్రయత్నించింది. కానీ దొంగ ఎవరైంది దానికి తెలియరాలేదు. నక్క దొడ్డిలో కూరలు దొంగిలిస్తూ వచ్చింది మరెవరో కాదు, మన కుందేలే. కానీ కుందేలు ఎంతో మెలకువతో ఈ దొంగతనం చేయటం వల్ల నక్కకు దొంగ ఆచూకీ ఎంతకీ తెలియరాలేదు. మొత్తానికి అతి కష్టం మీద నక్క దొంగ వచ్చే మార్గాన్ని కనిపెట్టింది. దొడ్డు చుట్టూ ఉండే కంచెలో ఒక చిన్న కంత ఉంది ఒక చోట. దొంగ ఆ కంతలో నుంచే వస్తూ ఉండాలి అని ఇది తెలుసుకుని నక్క దొంగను పట్టడానికి ఒక ఉపాయం చేసింది. కంచె వెంబడి పెరుగుతున్న ఒక వెదురుగడకు ఒక తాడు కట్టి దాని చివర ఒక ఉచ్చు పెట్టింది. ఆ వెదురుగడను వంచి ఉచ్చు కంత దగ్గరకు వచ్చేటట్టుగా అమర్చింది. కంతలో నుంచి ఎవరైనా లోపలి కాలు పెట్టగానే వెదురుగడ పైకి లేచేటట్టు బోను అమర్చి నక్క తన ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చుంది. ఆ రాత్రి కుందేలు వచ్చి కంతలో నుంచి ముందు కాళ్ళు దూర్చగానే కుందేలు నడుముకు బుచ్చు చిక్కుకున్నది. వెదురుగడ పైకి లేచి భూమికి అంత ఎత్తున కుందేలు గాలిలో వేళ్లాడసాగింది. కుందేలుకు ఏం చేయాలో పాలు పోలేదు. ఎవరో వచ్చి తనను రక్షిస్తారా అని చుట్టూ ఎదురు చూస్తూ ఉండగా ఎలుగుబంటి ఒకటి తేనె తుట్టల్ని వెతుకుతూ అటుగా వచ్చింది. ఎలుగుబంటన్నా బావున్నావా అని కుందేలు కేక పెట్టింది. ఎలుగుబంటి తల ఎత్తి చూసి ఆశ్చర్యంతో అదేమిటి గాల్లో వేళ్లాడుతూ అక్కడేం చేస్తున్నావు అన్నది. నక్క పెరడుకు కాపలా కాస్తున్నాను. తెల్లవార్లు కాపలా కాస్తే మంచి కూలీ ఇస్తాన్నది నక్క. అయితే చిక్కేమి వచ్చిందంటే నన్ను చూసి దొంగలు భయపడటం లేదు. నీపాటి గాంభీర్యమైన రూపు నాకు లేదాయే, పోనీ ఈ పని నువ్వు చేస్తావా ఏమిటి, పిల్లలు గలవాడివి అన్నది కుందేలు. ఎలుగుబంటికి ఆశ పుట్టింది. అది వెదురుగడ నుంచి వచ్చి కుందేలును దించి ఆ ఉచ్చులో నుంచి తప్పించి ఆ ఉచ్చులో తానే ఇరుక్కున్నది. కుందేలు వెంటనే పరిగెత్తిపోయి నక్కను లేపి నక్కబాబా దొంగ ఉచ్చులో పడ్డాడు చూద్దుగానరా అని పిలిచింది. నక్క చేతికర్ర తీసుకుని వచ్చి ఎలుగుబంటిని చూసి నీకు ఇదేం పోయే కాలం అన్నది. ఎలుగుబంటి ఏదో చెప్పబోయింది. దాని నోటి మీద గట్టిగా కొట్టు అన్నది కుందేలు. నక్క ఎలుగుబంటి నోటి మీద గట్టిగా కర్రతో కొట్టసాగింది. ఈ లోపల కుందేలు పారిపోయి దారిలో ఒక మడుగుంటే అందులో ముక్కుదాకా మునిగి కూర్చున్నది. కాసేపటికి ఎలుగుబంటి జరిగిన సంగతంతా నక్కకు చెప్పి ఉచ్చు నుంచి బయటపడి కుందేలు కోసం వెతుకుతూ బయలుదేరింది. అది మడుగు దగ్గరికి వచ్చి నీళ్లలో పైకి కనిపిస్తున్న కుందేలు ముక్కును మాత్రమే చూసి అది గోదురుకప్ప అనుకుని గోదురుకప్ప గోదురుకప్ప కుందేలు ఇటుగానే వచ్చిందా అన్నది. అవును, ఇప్పుడే ఇటు వెళ్ళింది అన్నది కుందేలు వేరే దారి చూపిస్తూ. ఎలుగుబంటిని తప్పుదారిని పట్టించి అది వెళ్ళిపోగానే కుందేలు నిశ్చింతగా తన ఇంటికి వెళ్ళిపోయింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులతో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.